సుభాష్ కుటుంబం పైన పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇందులో కొన్ని కేసులను ఆమె వెనక్కి తీసుకుంది. కానీ ఇతర కేసుల కారణంగా సుభాష్ నిత్యం కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని అతని కుటుంబ సభ్యులు వాపోయారు. ఇటీవలి కాలంలో బెంగళూరు నుంచి జాన్పూర్కు కనీసం 40 సార్లు వెళ్లాడని, అతని భార్య కావాలనే ఒక కేసు తర్వాత మరొక కేసు పెట్టి వేధించేదని సుభాష్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీని కారణంగా సుభాష్ తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవించారు. ప్రతి నెల 40,000 రూపాయలు భరణాన్ని భార్యకు చెల్లించాల్సిందిగా గతంలో కోర్టు ఆదేశాలిచ్చింది. ఇది సుభాష్ కు ఆర్థికంగా భారాన్ని మోపింది. అటు అదే సమయంలో ఆరోగ్య సమస్యలు అతన్ని వేధించాయి. ఇలా వరుస పెట్టి శారీరక, మానసిక సమస్యలు చుట్టుముట్టడంతో సుభాష్ తను చాలించాలని నిర్ణయించుకొని ఆ పని చేశాడు. ఇక సూసైడ్ వీడియోలో సుభాష్ డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మాస్క్లకు పలు రిక్వెస్ట్లు చేశాడు. డైవర్సిటీ, ఈక్వాలిటీ చాటున పురుషులపై జరిగే అణచివేతలను ఆపాలని వారికి విజ్ఞప్తి చేశాడు. ఇక తన కుమారుడిని భార్య దగ్గర కాకుండా తన తల్లిదండ్రుల వద్ద పెంచాలని కోరాడు. అటు సుభాష్ ఆత్మహత్య సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ కు దారితీసింది. భారత్లో పురుషుడిగా పుట్టడం నేరమా? న్యాయ వ్యవస్థ అతని జీవితాన్ని చంపేసింది. ఇలాంటి పోస్టులతో సుభాష్ కు మద్దతుగా చాలా మంది నిలుస్తున్నారు. పురుషులు మౌనంగా బాధపడుతుంటారని, బాధ్యతల భారంతో బతుకీడ్చుతున్నారని, అయినప్పటికీ వారి కష్టాలు సమాజానికి కనిపించవని మరో నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత్లోని అనేక కేసుల్లో అతుల్ సుభాష్ కేసు ఒకటి మాత్రమేనని, ఇలాంటి కథలు లెక్కలేనన్ని ఉన్నాయని మరో యూజర్ పోస్ట్ పెట్టాడు. విమెన్ ఆర్ ఎంకరేజ్డ్ అండ్ రివార్డెడ్ టు ఫైల్ ఫాల్స్ కేసెస్ అగైనెస్ట్ మెన్ అని మరో యూజర్ కామెంట్ చేశాడు. ఇలా సోషల్ మీడియాలో సుభాష్ కు సపోర్టుగా పోస్టులు పోటెత్తుతున్నాయి. మరోవైపు జూలై నుంచి కొత్తగా అమలవుతున్న BNS తో పాటు ఇతర చట్టాలపై చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే జెండర్ న్యూట్రల్ గా ఉండాల్సిన చట్టాలు పురుషులకు వ్యతిరేకంగా ఉన్నాయని లాయర్లు సైతం అంగీకరిస్తున్నారు. మహిళలతో సమానంగానే మగవారిని కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంటుందని చెప్తున్నారు.